అన్వయ్ మాత్రం శర్వానంద్ కెరియర్లో చాలా బెస్ట్ మూవీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. పిల్లల కోసం కానీ, స్టేట్స్ వెళ్ళే పిల్లల కోసం కానీ, పేరెంట్స్కి ఇచ్చే స్పెషల్ మెసేజ్ మూవీ. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కృతి శెట్టి కానీ, శర్వానంద్ చాలా కొత్తగా ఉన్న స్టోరీ మాత్రం చాలా కొత్త. ఫ్రెండ్స్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళిద్దరి కోసం వీళ్ళు లవ్లో పడతాం కానీ చాలా బాగా చూపించారు. శ్రీరామ్ ఆదిత్య చాలా బాగా తీశారు. చాలా రోజులకు మంచి హిట్ కొట్టాడు శ్రీరామ్ ఆదిత్య మాత్రం. సార్ యువ స్టాక్ ఏమో ఫ్లాప్ అనేసి వస్తుంది. ఫ్లాప్ ఏం లేదు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది మాత్రం. పిల్లల్ని ఎలా చూసుకోవాలి కానీ, పిల్లలు టేకప్ కానీ చాలా బాగా చూపించారు సినిమాలో మాత్రం. ఎక్కడ మిస్ కాకుండా చాలా బాగా. కృతి శెట్టి మళ్ళీ కంబ్యాక్ మూవీ ఇది. చాలా ఫ్లాపుల తర్వాత ఈ సినిమాలో చాలా గ్లామరస్, చాలా బాగుంది సినిమాలో మాత్రం. చాలా బాగుంది. ఫైట్స్ లేకుండా నీట్గా ఉంది సినిమా మాత్రం. మ్యూజిక్ కానీ, లండన్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగా ఇచ్చారు సినిమా. ఎలా ఉంది మనమే మూవీ? మనమే సినిమా చెప్పాలంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత శర్వానంద్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వచ్చాడు. మనమే సినిమా అయితే మాత్రం అన్న, అంటే స్టార్టింగ్లో మనకి సరదానంద సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్ కానీ, లేదంటే శర్వానంద్ గారు చేసే సరదా హ్యాపీనెస్ కానీ, లేదంటే కామెడీ కానీ, బాబుతో కామెడీ కానీ, అంటే ఫస్ట్ హాఫ్ సూపర్ అని చెప్పలేను కానీ చూసినంతే బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంటుంది అన్న. అలాగే ఇంటర్వల్ ముందు వచ్చే సీన్ కూడా మనకి కామెడీగా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏదైతే ఉందో, ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో, కథలోకి వెళ్ళి సెకండ్ హాఫ్లో వెళ్ళడం, ఆ ఎమోషన్స్ బాగా క్యారీ చేయాలనుకున్నాడు. బట్ అది ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలన్నా. ఫస్ట్ హాఫ్లో మంచి ఫన్ జనరేట్ అవుతుంది పిల్లాడితో, కానీ ఆ ఫీలింగ్ ఏంటంటే ఇంకొంచెం ఫన్ ఉంటే బాగుండదు అనిపించింది. ఫ్లాప్ అంటున్నారు బయట. కొంచెం అలాగే ఉంటుంది అంతే. ఈ మధ్య సినిమాలన్నీ వన్ టైం వాచే కదా, అంత పెద్దగా బాగోదు. కొద్దిగా ట్రై చేస్తే తప్పితే బాగుంటలేదు. సో చెప్పాలంటే ఇంకొంచెం పిల్లల చేత మంచి అల్లరి పనులు చేస్తుంటే, జోకులు పెట్టుంటే ఇంకొంచెం బాగుంది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు, బేబీస్ డే అవుట్ లాంటి సినిమాలు, ఇలా పిల్లలు బయటికి వెళ్ళి దొంగలే అలా కాకపోయినా కొంచెం ఇంకొంచెం అల్లరి పనులు చేస్తుంటే ఇంకా బాగుండేది. అంటే శ్రీరామ్ ఆదిత్య గారు రాసుకున్న కథ ఓకే కానీ బడ్జెట్ మెయిన్, అంటే ఇంత బడ్జెట్తో ఒక ప్రభాస్తో సినిమా తీయొచ్చు అనమాట. అంత గ్రాండియర్గా పెట్టారు. ఆ సెట్స్ కానీ మొత్తం అంత భారీ కాస్టింగే ఉంది సినిమాలో. బట్ సినిమా లండన్ లొకేషన్లో చాలా రిచ్ లొకేషన్స్లో పెట్టారు. సో అలా ఫ్లాప్ అనేది నేను చెప్పలేనన్నా. ఏదైనా ఫ్లాప్ యావరేజ్ అనేది నేను ఎప్పుడు చెప్పలేను. బట్ సినిమా పరంగా చూసుకుంటే కనుక ఒక యావరేజ్ మూవీ అని. ఎందుకంటే ఫ్యామిలీస్ మంచి కాన్సెప్ట్, ఎమోషనల్గా టచ్ చేయొచ్చు. బట్ ఫ్యామిలీస్ ఒక వర్గం వరకు చూడొచ్చు. మల్టీప్లెక్స్ ఆడియన్స్కి అయితే ఒక సైలెంట్గా చూస్తారు. బట్ మాస్ సింగిల్ థియేటర్లో అయితే కొంచెం బోర్ ఫీల్ అవుతారన్న. సో శర్వానంద్ కోరుకునే కంబ్యాక్ ఇది కాదు, కృతి శెట్టికి కంబ్యాక్ కాదు. బట్ శ్రీరామ్ ఆదిత్య గారు ఫ్లాట్ ఏదైతే ఉందో అది కొంచెం స్లో చేశారన్న. ఇంకా బాగా వర్క్ చేసి, ఇంకా బాగా స్క్రీన్ ప్లే రాసుంటే ఎమోషనల్గా చాలా బాగా టచ్ అవుతారు అనమాట. సో ఓవరాల్ నాగా ఏమనిపించింది అంటే యావరేజ్ మూవీ అన్న.